క్రికెట్ ఫెస్టివల్గా భావించే ఐపీఎల్ సీజన్ ఈ రోజు స్టార్ట్ అవ్వబోతుందని మీ అందరికీ తెలిసింది. ఈసారి కూడా టీంలన్నీ తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఫస్ట్ మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ తలబడనున్నాయి. ఈ మ్యాచ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైలో జరగనుంది. ఇప్పటి వరకు ఈ రెండు టీంల మధ్య 31 మ్యాచ్లు జరిగాయి. అందులో 20 సార్లు సిఎస్కే గెలవగా 10 సార్లు ఆర్సీబీ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్. ఇప్పటి వరకు సిఎస్కే 5 సార్లు టైటిల్ గెలవగా ఆర్సీబీ ఒక్క టైటిల్ని కూడా సాధించలేకపోయింది. 3 సార్లు ఆర్సీబీ రన్నరప్గా నిలిచి ఆర్సీబీ ఫ్యాన్స్కి నిరాశ మిగిల్చింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు. అందుకే 6వసారి కూడా టైటిల్ని గెలిచి రిటైర్ అవ్వాలని ధోనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇటువైపు చూస్తే ఈసారి ఎలా అయినా కప్ గెలవాలని ఆర్సీబీ కసిగా ఉన్నారు. కోహ్లీని టీ20 వరల్డ్ కప్లో ప్లేస్ కన్ఫర్మ్ కాలేదు అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అఫీషియల్ సోర్స్ నుంచి ఎటువంటి న్యూస్ రాకపోయినా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. నార్మల్గానే కోహ్లీ కింగ్ లాగా ఆడతాడని మనందరికీ తెలిసింది. ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ వస్తే కోహ్లీ ఎలా ఆడతాడో మనం ఊహించగలం. ఈ ఐపీఎల్ సీజన్ విజయంతో స్టార్ట్ చేయాలని బోత్ టీమ్స్ భావిస్తున్నాయి. 2019 ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ తలపడగా కేవలం 70 పరుగులకే ఆర్సీబీని ఆల్అవుట్ చేసి చెన్నై చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ 2024లో ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్లో సిఎస్కే మీద రివెంజ్ తీసుకుంటుందో లేదో చూడాలి. చెన్నై గ్రౌండ్లో ఈ రెండు టీంలు 8 సార్లు తలపడగా 7 సార్లు సిఎస్కే గెలిచింది. ఒక్కసారి ఆర్సీబీ గెలిచింది, అది కూడా 2008లో. అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎవరెవరు ఆడే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. సిఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, శివం దూబే, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మిచెల్ సార్ట్నర్, తుషార్ దేశ్పాండే, దీపక్ చహర్ అండ్ మతీషా పటర్నా ఆడే అవకాశం ఉంది. ఆర్సీబీ నుంచి చూస్తే విరాట్ కోహ్లీ, ఫఫ్ డు ప్లెసిస్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, యష్ దయాల్ ఆడే అవకాశం ఉంది. సిఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ నుంచి ఫఫ్ డు ప్లెసిస్ కెప్టెన్గా ఉండబోతున్నారు. ఇక ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఏ టీం ఎంత కసిగా ఆడుతుందో, ఏ టీం గెలవబోతుందో చూద్దాం.